హలో బిగ్ బాస్ లవర్స్, నిన్న జరిగిన ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం క్విక్గా. ప్రియా, సంజన అండ్ శ్రీజ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు, బికాజ్ చాలా ఫుడ్ థెఫ్ట్ అవుతుంది కాబట్టి ఎవరినైనా స్టాకిస్ట్ని పెట్టుకుందాము, ఎవరినైనా సూపర్వైజర్ని పెట్టుకుందాము అని సంజన సజెస్ట్ చేస్తుంది. ప్రియా ఆల్రెడీ మానిటర్ ఉండి, కుకింగ్ మానిటర్ ఉండి, కిచెన్ మానిటర్ ఉండి, అండ్ తను ఒప్పుకోవట్లేదు. అండ్ ప్రియాకి తోడుగా శ్రీజ కూడా తయారైంది. అండ్ లైక్ ప్రియా ఒకవేళ ఫుడ్ వెళ్ళిపోతే కనుక, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా అని అడుగుతుంది. సంజన అడుగుతుంది ప్రియాని, బట్ ప్రియా ఈజ్ నాట్. అండ్ మధ్యలో మనీష్ కూడా వస్తాడు. మనీష్ మాట కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు అనేసి మనీష్ ఇంకా ఏడుస్తాడు. మనీష్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకు ఎలా ఏడ్చాడు, ఏమీ మాట్లాడాడని ఇక్కడ మనం కాకుండా నామినేషన్ టైంలో మనం మాట్లాడుకుందాము. అండ్ అగైన్ ఇప్పుడు హరీష్ డ్రామా ఉంటుంది. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు. అండ్ ఇక్కడ చాలా ఫేక్ పీపుల్ ఉన్నారు. నేను ఆల్రెడీ డిప్రెషన్ గురై వచ్చాను, ఇక్కడికి వచ్చిన డిప్రెషన్ లాగే ఉంది. అండ్ నేను ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను ఉండలేను, వాళ్ళ ఫేసులు నేను చూడలేను, నా క్యారెక్టరైజేషన్ జరుగుతుంది బయట, నాకు ఇంకో వేరే లైఫ్ ఉంది, బిగ్ బాసే మొత్తం లైఫ్ కాదు అని చెప్తే, అండ్ బిగ్ బాస్ అంటారు అగ్ని పరీక్ష దాటుకొని వచ్చారు, ఎంత కష్టమైన దాన్నైనా మీరు ఫేస్ చేశారు, ఇప్పుడు ఈ హర్డిల్స్ ఈ మూవ్తో మీకు బిగ్ బాస్ మీకు ఒక స్ట్రాంగ్ పర్సన్ని మిమ్మల్ని రెడీ చేస్తుంది. అండ్ యూనో లైఫ్లో ఎలా లీడ్ చేయాలి, కష్టం వచ్చినా ఏదొచ్చినా ఎలా ఎదుర్కోవాలనేది బిగ్ బాస్ అన్నది మీకు ఒక డైరెక్షన్ లాగా అవుతుంది. అండ్ అని చెప్తే దెన్ లైక్ బిగ్ బాస్ చెప్తారు. అండ్ తర్వాత రాముని పిలుస్తారు. రాముకి హరీష్ రెస్పాన్సిబిలిటీ అప్పగిస్తారు. రాము ఎంతో పొలైట్గా థ్యాంక్ యూ సార్ అని చెప్తాడు. ఓకే సార్ కాకుండా థ్యాంక్ యూ సార్ అని చెప్తాడు. అండ్ హరీష్ అండ్ లైక్ రాము డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. భరణి చాలా ఓవర్ స్మార్ట్గా డైవర్ట్ చేస్తున్నాడు టాపిక్ అంతా తన మీదకి అని చెప్తాడు. హరీష్ లైక్ మనీష్ ఇంకా ఫుడ్ తింటాం మానేస్తాడు. ఇమాన్యుయల్ కొంచెం ఫీల్ అవుతుంటాడు, తన వల్లనే హరీష్ ఫుడ్ మానేశాడు అనేసి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఈమెవరు ఫ్లోరా సైని వచ్చి అక్కడ బాత్రూంలో పెట్టిన థింగ్స్ అన్నీ నేను పారేస్తాను నేను అని చెప్తుంది. అండ్ అక్కడ కూడా చిన్న డిస్కషన్ అవుతుంది. అండ్ దెన్ దే గో టు ఫర్ లైక్ నామినేషన్స్కి వెళ్ళిపోతారనమాట. నామినేషన్స్కి వెళ్ళిపోతారు. అండ్ నామినేషన్స్ బిఫోర్ దట్ ఇంకా మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది సంజన అందరి హౌస్మేట్స్ తోటి. ఈ ఎవరినన్నా ఒకళ్ళని స్టాకిస్ట్ని అసైన్ చేసుకుందామని ఫైనల్లీ మనీష్ని స్టాకిస్ట్గా అరేంజ్ చేసుకుంటారు. అందులో చాలా మాటలు అంటారు. ప్రియా చాలా అంటుంది. అండ్ అవన్నీ మన తర్వాత డిస్కస్ చేద్దాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్.